హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ 5th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500 ప్లస్ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000 ప్లస్ బిట్స్ ను మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్ కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఎస్ఎస్సి జీడీ ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్ని కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్ గా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు హోమ్ పేజ్ లోకి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్ గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి 5th ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి అడిగారు. ప్లానింగ్ కమిషన్ కి సంబంధించి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఎవరు ఉంటారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చేసినటువంటి వీడియోస్ లో కూడా చెప్పాను, ఈ ప్లానింగ్ కమిషన్ కి సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారు ఈ ప్లానింగ్ కమిషన్ కి చైర్మన్ గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే ఉంటుంది. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. ది ప్లానింగ్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 15th March 1950. ఓకే, 1950 15th March ఈ ప్లానింగ్ కమిషన్ ని స్థాపించడం జరిగింది. మొట్టమొదటి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. సో ఇప్పుడు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ ప్లానింగ్ కమిషన్ కి సంబంధించి ఆయన అధ్యక్షులుగా ఉంటారు లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు నీతి ఆయోగ్ గా మార్చడం జరిగింది 2015లో. సో నీతి ఆయోగ్ గా మార్చిన తర్వాత కూడా దీని యొక్క వర్క్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కానీ పేరైతే మార్చారు. పేరు మార్చి దానికి చైర్మన్ గా కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటారు. సో దానికి వైస్ చైర్మన్ గా ఇంకెవరినైనా బాగా నిష్ణాతుల్ని, మంచి స్కిల్స్ ఉన్నటువంటి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తుల్ని వైస్ చైర్మన్ గా నియమించడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇండియన్ ఎకానమీ నుంచి ఏమైనా చదవాలి అంటే ప్లానింగ్ కమిషన్ గురించి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి, ఫైనాన్స్ కమిషన్ గురించి, అలాగే 5-year ప్లాన్స్ గురించి ఇవి చదువుకొని వెళ్ళండి చాలు. సో వీటి నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, రోజర్ బిన్నీ ప్లేస్ ఫర్ విచ్ కంట్రీ? రోజర్ బిన్నీ ఏ దేశం కోసం ఆడాడని చెప్పేసి అడిగారు. సో రోజర్ బిన్నీ మనకి స్టువర్ట్ బిన్నీ వాళ్ళ ఫాదర్ అనమాట. సో ప్రజెంట్ మనకి బీసీసీఐకి చైర్మన్ గా ఉన్నాడు. సో ఈయన 36th బీసీసీఐ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. సో 1983 వరల్డ్ కప్ టీంలో కూడా ఆయన కూడా ఒక మెంబర్ అనమాట. సో భారతదేశం తరఫున ఆయన క్రికెట్ అయితే ఆడడం జరిగింది. సో మేము మీకు ఈ విధంగా షిఫ్ట్ వైజ్ గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 199 రూపీస్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ కోర్సులో మీకు ఈ పీడిఎఫ్స్ తో పాటు ఇతర పీడిఎఫ్స్, ఇంగ్లీష్ జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్ లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు హోమ్ పేజ్ లోకి వస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్స్ అండ్ అదర్ పీడిఎఫ్స్ కూడా కనిపిస్తాయి. సో ఇమీడియట్ గా తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్ ఆర్టికల్ 42 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42లో ఏముంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇట్ రిఫర్స్ టు ఎన్ష్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మేకింగ్ ప్రొవిజన్స్ ఫర్ మెటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ 42 డీల్స్ విత్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇక్కడ చూసుకుంటే ఇది పని యొక్క న్యాయమైనటువంటి మరియు మానవత్వ పరిస్థితులను నిర్ధారించడం మరియు ప్రసూతి ఉపశమనం కోసం సదుపాయాన్ని ఇది కల్పిస్తుందన్నమాట. దానితో పాటు ఆర్టికల్ 42 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ DPSPతో ఇది వ్యవహరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రూ విచ్ యాక్ట్ వాజ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ EIC ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడిగారు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ EIC ఏ చట్టం ద్వారా స్థాపించబడిందని క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఆన్సర్ చూస్తే చార్టర్ యాక్ట్ 1793 ప్రకారం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ EIC వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ది చార్టర్ యాక్ట్ 1793. ఇట్ వాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ఇది గ్రేట్ బ్రిటన్
ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి పార్లమెంట్ చట్టం అనమాట. సో ఆ చట్టాన్ని ఇక్కడ 1793లో మన ఇండియాలో చార్టర్ యాక్ట్ కింద ఇంప్లిమెంట్ చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఏసీ చార్టర్ చట్టం ద్వారా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీస్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇన్ ది రిపబ్లిక్ డే పెరేడ్ 2023 2023లో రిపబ్లిక్ డే పెరేడ్లో ఏ దేశ సైన్యం పాల్గొంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈజిప్ట్కి సంబంధించినటువంటి అప్పట్లర్ ఆర్మీ అయితే పార్టిసిపేట్ చేసింది. ది ఈజిప్షియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్ prominently in the 2023 Republic Day parade. Egyptian President Abdel Fattah el-Sisi was the chief guest that year అని చెప్పేసి ఇచ్చారు. సో 2023లో మనకి ఈజిప్ట్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి అబ్దెల్ ఫతా ఎల్ సిసి అనేటువంటి ఆయన గెస్ట్ గా రావడం జరిగింది. సో ఆయన వచ్చినప్పుడు ఈజిప్ట్ కి సంబంధించినటువంటి సైన్యం రిపబ్లిక్ డే పీరియడ్ లో వారు ప్రముఖంగా పాల్గొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ స్టేట్ డిడ్ ఇర్ఫాన్ పఠాన్స్ బ్రదర్ కంటెస్ట్ ది 2024 లోక్సభ ఎలక్షన్స్? 2024 లోక్సభ ఎన్నికల్లో ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు ఏ రాష్ట్రానికి పోటీ చేశాడని చెప్పేసి అడిగారు. సో ఇర్ఫాన్ పఠాన్ అంటే మనకి ఇండియన్ క్రికెట్ బౌలర్ అనమాట. సో ఇర్ఫాన్ పఠాన్ బ్రదర్ వచ్చేసి యూసఫ్ పఠాన్, బాగా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అనమాట, అండ్ బౌలింగ్ కూడా చేస్తాడు. సో ఆల్రౌండర్. సో ఇతను వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బరంపూర్ అనేటువంటి లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 2022 విచ్ స్టేడియం వాజ్ ది ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ది బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ ప్లేడ్? 2022లో బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ యొక్క చివరి మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగిందని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి బెంగళూరులో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియం ఉంది కదా, సో ఆ స్టేడియంలో జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఇందులో ఇండియా అయితే గెలవడం జరిగింది. థర్డ్ T20 వరల్డ్ కప్ ని బ్లైండ్ కి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారు గెలిచారు. సో 120 పరుగుల తేడాతో వారు బంగ్లాదేశ్ ని ఓడించి గెలవడం జరిగింది. సో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్లో బంగ్లాదేశ్ ను 120 పరుగుల తేడాతో భారతదేశం మూడవసారి T20 ప్రపంచ కప్ బ్లైండ్ టీము గెలుచుకుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ది రివర్ గంగా బీన్ మెన్షన్ ఇన్ ది ఋగ్వేద? గంగా నది గురించి ఎన్నిసార్లు ఋగ్వేదాలో ప్రస్తావించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడింది. సో ఇక్కడ చూసుకుంటే సింధు ఈజ్ ద మోస్ట్ మెన్షన్డ్ రివర్ అండ్ సరస్వతి ఈజ్ ద మోస్ట్ సేక్రెడ్ రివర్ అనమాట. అలాగే గంగా ఈజ్ మెన్షన్డ్ ఇన్ 1 time, యమునా ఈజ్ మెన్షన్డ్ 3 times అండ్ కృష్ణ ఈజ్ మెన్షన్డ్ 0 times అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సింధు ఎక్కువగా పేర్కొన్నటువంటి నది మరియు సరస్వతి అత్యంత పవిత్రమైనటువంటి నది. సో గంగా నది ఎన్నిసార్లు ప్రస్తావించారు అంటే ఋగ్వేదలో ఒకసారి, యమునా నది అయితే 3 సార్లు, కృష్ణా నది అయితే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ హూజ్ టెన్యూర్ వాజ్ ది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ నేషనలైజ్డ్ అండ్ అండర్ విచ్ 5-year ప్లాన్ డిడ్ దిస్ హ్యాపెన్ అని చెప్పేసి అడిగారు. ఎవరి పదవీ కాలంలో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ జాతీయం చేయబడింది మరియు ఏ 5 ఏళ్ల ప్రణాళిక కింద ఇది జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇందిరాగాంధీస్ థర్డ్ 5-year ప్లాన్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 1961 నుంచి 66 మధ్య ఈ యొక్క థర్డ్ 5-year ప్లాన్ అయితే జరిగిందనమాట. సో ఈ టైంలో ఇనుముకి సంబంధించి ఉక్కు పరిశ్రమలు జాతీయం చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ది నేషనలైజేషన్ ఆఫ్ ది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ వాజ్ డన్ డ్యూరింగ్ ది tenure of Indira Gandhi and this happened under the third 5-year plan 1961 to 66. ఓకే, స్టీల్ పరిశ్రమ యొక్క జాతీయం ఇందిరాగాంధీ పదవీ కాలంలో జరిగింది మరియు ఇది మూడవ 5 ఏళ్ల ప్రణాళిక, ఓకే, పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 66 కింద జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పొంగుచోలం ఈజ్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? పొంగుచోలం ఏ రాష్ట్రంలోని జానపద నృత్యం అని చెప్పేసి అడిగారు. ఇది మణిపూర్కి సంబంధించినటువంటి జానపద నృత్యం అండి. సో నేను ఈ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అండ్ ఫోక్ డాన్స్ ఫామ్స్ కి సంబంధించి స్టేట్ వైజ్ కి సంబంధించి నేను కంప్లీట్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో 199 పీడిఎఫ్ తీసుకుంటే మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి, ప్రతిదీ కూడా ఉంటుంది. స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, ఇంకా మీకు జీకే, ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెన్ డిడ్ పెష్వా బాజీరావ్ టు సైన్ ది ట్రీటీ ఆఫ్ బ్యాసిన్ విత్ ది బ్రిటిష్? పెష్వా బాజీరావ్ టు బ్రిటిష్ వారితో దీనికి సంబంధించి బ్యాసిన్ ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశారని చెప్పేసి అడిగారు. సో December 31, 1802లో ఈయన సంతకం అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి పేష్వా బాజీరావ్ టు సైన్ ది ట్రీటీ ఆఫ్ బేసిన్ విత్ ది బ్రిటిష్ ఆన్ 31 December 1802. త్రూ దిస్ ట్రీటీ బాజీరావ్ టు గేవ్ ది మరాఠా టెరిటరీస్ టు ది బ్రిటిష్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఆ ట్రీటీ వల్ల ఏం జరిగిందనేది చూస్తే, పేష్వా బాజీరావ్ టు 31 December 1802న బ్రిటిష్ వారితో
బస్సిన్ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా బాజీరావ్ 2 మరాఠా భూభాగాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగిందనమాట. సో అది జరిగింది ఆ ఒప్పందం ద్వారా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు విచ్ స్టైల్ డస్ లాల్ చంద్ శర్మ బిలాంగ్ టు? లాల్ చంద్ శర్మ ఏ శైలికి చెందినటువంటి వారు అని చెప్పేసి అడిగారు. ఇన్ ఏ హ్యూమరస్ అండ్ సెటైరికల్ స్టైల్కి చెందినటువంటి పర్టికులర్ వ్యంగ్యంగా విమర్శించేటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ రాణి మచ్చయ్య ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫోక్ డాన్స్ అని చెప్పేసి అడిగారు. రాణి మచ్చయ్య ఏ జానపద నృత్యాలతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో రాణి ఈజ్ నోన్ ఫర్ టీచింగ్ అండ్ పాపులరైజింగ్ ఉమత్థాట్, ఏ ట్రెడిషనల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ కొడగు డాన్స్డ్ బై ఉమెన్ డ్రెస్డ్ ఇన్ రెడ్ బ్రోకేడ్ శారీస్ డ్రేప్డ్ ఇన్ ది కొడవ స్టైల్ అండ్ వీరింగ్ ట్రెడిషనల్ కొడవ జ్యువెలరీ అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొడవ శైలిలో కప్పబడినటువంటి రెడ్ బ్రోక్డ్ చీరలు ధరించినటువంటి మహిళలచే నృత్యం చేసినటువంటి కొడగు యొక్క సాంప్రదాయ నృత్య రూపం ఉమ్మథట్ బోధించడానికి మరియు ప్రాచుర్యం పొందించుటకు రాణి ప్రసిద్ధి చెందింది. మరియు సాంప్రదాయ కొడవ ఆభరణాలను ధరించి ఆవిడ డాన్స్ చేసేవాళ్ళు అనమాట. సో మనకి ఇక్కడ చూడండి ఫోక్ డాన్స్ కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు ఈ షిఫ్ట్ లో, థర్డ్ షిఫ్ట్ లో. సో మీకు ఎవ్రీ షిఫ్ట్ లో మీకు డాన్స్ ఫామ్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, మ్యూజిషియన్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ హౌ మెనీ డేస్ డిడ్ గరీబ్ కళ్యాణ్ యోజన కమ్? గరీబ్ కళ్యాణ్ యోజన ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ GKRA వాజ్ లాంచ్డ్ ఆన్ 20th June 2023 ఫర్ పీరియడ్ ఆఫ్ 125 days అని చెప్పేసి ఇచ్చారు. సో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనేది 2020 జూన్ 20న 120 రోజుల కాలానికి ఇది ప్రారంభించడం జరిగింది. సో ఎవ్రీ 3 months కి దీనికి సంబంధించినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది వస్తుందన్నమాట. సో ఇవి మనకి థర్డ్ షిఫ్ట్ లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో జీకేకి సంబంధించి చెప్తున్నారు, ఇంగ్లీష్ కూడా చెప్పండి. సో ఇంగ్లీష్ కూడా చెప్తే నేను అవి కూడా యాడ్ చేస్తాను. చాలా మంది ఇంగ్లీష్ గురించి కూడా అడుగుతున్నారు. సో మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. సో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. డిస్క్రిప్షన్ లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.